నమస్తే నాయన. ఏం పేరు నీ పేరు? నా పేరు నరసింహ, కిన్నెర నరసింహ నా ఇంటి పేరు. కిన్నెర నరసింహ. ఎక్కడ ఇప్పుడు మీది? నల్గొండేనా? నల్గొండే. ఓకే ఓకే. ఏంది 11వ వార్డుకి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, మీకు తెలుసా? తెలుసు నాయన. మరి ఎవరికి వేస్తున్నావు ఓటు? ఊరుకు పరశురాములకి వేస్తున్న ఓటు. నాకు 20 ఏళ్ళు నేను ఇక్కడ వచ్చి ఈ మావిలో కూడా వచ్చి నన్ను ఎవరు తిన్నవా తాగినవా అని మందలిచ్చే మానవులు విజయరు ఇంతవరకు అయితే. ఇప్పుడు నాకు పరశురాములు ఒక 20,000 ఖర్చు పెట్టి నాకు ఇంత నీళ్ళ దారి చూపించండి. భూ లేకున్నా సరగా నీళ్ళు వచ్చి చూపించండి నాకు. కానీ మాత్రం ఆయన నేను మాత్రం తప్పను. అంటే ఖచ్చితంగా పరశురాములకు ఓటేస్తాను. పరశురాములకు నేను ఓటు, నా ఓటు తప్పదు. అంటే నీకు ఇంత హెల్ప్ చేసిండు కాబట్టి, నాకు కూడా ఆయనకు సాయం నేను చేయాలి. అవును, అది మాత్రం ఇప్పుడు ఏమంటారు, సాయం చేసిన పిల్లలు సాయం దిగకపోతే మంచిగా ఉండనట్టు. అది తప్పు ఇప్పుడే కానీ ఆ పని చేయొద్దు. మనకు అనుకున్న మాట మనకు నిలబెట్టిన ఆయన మాట మనం మాట పెట్టాలి. అది గొప్పతనం. కానీ ఇక తండ్రి మాట జిక్కితే కడుపు ఉండదు, తల్లి రొమ్ము జిక్కితే కడుపు ఉంటుంది. మీరందరూ చదువుకున్న నేనే ఎడ్డండి, మీరు బాగా ఆలోచించుకున్నా. ఎప్పుడే గానీ నేను మాత్రం పరిచయం తప్పను. నగర్ నమస్తే. ఏంటి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, ఎవరికి వేస్తున్నావు ఓట్లు? కాంగ్రెస్ కి. కాంగ్రెస్ కా? ఎందుకు కాంగ్రెస్ కి ఎందుకు వేస్తున్నావు? మాకు ఇల్లు లేదు, మాకు పాత ఇల్లు ఉంది. మనకు ఇల్లు లేదని చెప్తే వెంబట ఇల్లు పెట్టించు. ఇల్లు లేదని చెప్తే ఇల్లు పెట్టించారు. ఎవరు పెట్టించారు? దండంపల్లి పరశురామ్. దండంపల్లి పరశురామ్ మన ఇంటి పక్కనే కౌన్సిలర్ పోటీ చేస్తుండే. కోర్టులో ఉన్నాడు ఆయన. అవును. ఏ పేరు ఆయన పేరు? దండంపల్లి నాగజ్యోతి పరశురామ్. నాగజ్యోతి పరశురాములు. అంటే ఇప్పుడు నువ్వు ఓటుగా అటే వేస్తావు అటైతే, అంతేనా? పక్కా ఇక పక్క. ఓకే. అంటే ఇందిరా ఇల్లు కూడా పెట్టించిండు కదా? పెట్టించు. ఈ ఇల్లు అదేనా? అయింది అదే సార్. ఇదే ఇల్లా? మరి నీళ్ళకి నువ్వే చేసుకున్నావు, ఓనర్ చేయాలి కదా? చేసుకోవాలి, తప్పలేదు. ఏం పని చేస్తావు? మా డ్రైవింగ్ చేస్తాం. డ్రైవింగ్ చేస్తారు. ఓకే ఓకే. ఎంత మంది ఉన్నారు ఇప్పుడు ఓటర్లు ఇక్కడ బాగా? అంటే మీ ఓట్లు వేసేవాళ్ళు అంతా కాంగ్రెస్ కు? 3,200 మంది ఉన్నారా? అంతా ఆయనకే వేస్తారు ఇక ఓట్లు అన్ని? అంటే ఎవరు వేసారు ఖచ్చితంగా మొత్తం కాంగ్రెస్ కే వేస్తారు. కాంగ్రెస్ కే వేస్తారు. ఓకే ఓకే. అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పెట్టించారు. మరి ఏమైనా పనులు చేసినా ఆయన పరిశ్రమలు? పనులు చేసి. ఏం పనులు చేసిండు? మామూలుగా సీసీ రోడ్లు, ఇందిరా మిల్లు, డ్రైనేజీలు అన్ని చేయించున్నారు. అంటే చదువుకున్న పిల్లలు కాబట్టి ఎంతో పని చేసి. అలాగే స్కూల్ లేదంటే స్కూల్ కూడా పెట్టించినట్టు నడుస్తున్నాయి, వర్క్ నడుస్తున్నాం. ఓకే ఓకే. ఈ మరి కారు గుర్తులు ఎవరున్నారు లీడర్లు? ధనంపల్లి సుజాత. ఏమో ఆలీలు ఒకటే ఉన్నట్టుంది, ఒక ఇల్లు అంటే వాళ్ళు మామూలుగా అన్నదమ్ములు పాలు. ఓకే ఓకే. కానీ నీ ఓటు మాత్రం ఇటే పడుతుంది. ఏది? నాగజ్యోతి పరశురామ్. చేయకూడదు. ఓకే ఓకే. నమస్తే అండి. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, ఎవరికి ఇస్తున్నారు? మేము పరశురామ్కి వేద్దాం అనుకుంటున్నాం అండి. పరశురామ్ నాగజ్యోతికి వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకు పరశురాములకి ఎందుకు ఓటేయాలంటే? అంటే మా కాంగ్రెస్ అంటే చాలా అభిమానం ఒక రకంగా. కాకపోతే మాకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, చాలా అభివృద్ధి జరిగింది. ఇందిరమ్మ కాలంలో రోడ్ అయినా, కరెంట్ అయినా, మా పిల్లలకు బళ్ళు, అంగన్వాళ్ళు, ప్రతి ఒక్కటి మాకు చాలా ఫెసిలిటీస్ ఇచ్చింది సారు. చాలా మాకు హ్యాపీ ఉంది. మా ముస్లిం వాళ్ళకి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలి, ఆయనే గెలవాలని నేను ఇంతకు ముందు కూడా మాట్లాడాను. ఆ ప్రభుత్వం అంటేనే మాకు ఇష్టం. వాళ్ళు అభివృద్ధి చేసేది కూడా అలాగే ఉంటుంది. చాలా బాగా అభివృద్ధి చేసిన సార్. మాకు ఇక్కడ రోడ్ లేకుండే, అసలు ఇంటికి రావాలంటే ఇబ్బంది అయ్యేది. అలాంటిది మంచి రోడ్ వేయించిండు సారు. అక్కడ చుట్టుపక్కల నుంచి మొత్తం పవర్, కరెంట్ లైన్ వేసిండు. మా పిల్లలు పోవడానికి నడుచుకుంటా అయినా వెళ్ళిపోతుంటారు, పిల్లలు సైకిల్ మీద వెళ్ళిపోతారు. ఇంతకుముందు అన్ని గుంతలు ఎట్లనో ఉండే ఇబ్బంది. అంగన్వాడి కూడా మాకు శాంక్షన్ అయింది. మా చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఎక్కడనో కిరాయా రెంట్లు, దాంట్లో ఆడి నుంచి ఈడికి ఖాళీ చేస్తుంటే చాలా ఇబ్బంది అయ్యేది మాకు. అట్లాంటిది మాకు ఓన్ బిల్డింగ్ ఇప్పుడు ఓపెనింగ్ చేస్తుండే సారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. అది కాక మొన్ననే స్కూల్ ఓపెన్ చేసిన మా పేద విద్యార్థులకు. మేము మైనార్టీల దాంట్లో చాలా పూర్ ఉన్నాం సార్. అలాంటి వాళ్ళకు అందరికీ ఇంకా హెల్ప్ చేసిండు సార్. మేము ఆయననే కోరుకుంటున్నాం, ఆయనే గెలవాలనుకుంటున్నాం. మా వార్డుకు మాత్రం కాంగ్రెస్ నే గెలిపించుకుంటాం. నా తరపు నుంచి ఒక 180 ఓట్లు నేనే వేపిస్తా. నాకు దొరికింది కాంగ్రెస్ పార్టీ గురించి. నాకు ఇల్లు వచ్చింది కాంగ్రెస్ గురించి, సన్న బియ్యం వస్తున్నాయి, కరెంటు బిల్లు వచ్చింది, అన్ని ఇంకా మస్తు హ్యాపీ ఉంది సార్. చెప్పండి, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఎవరికి వేస్తారు ఓటు? మేము నాగజ్యోతికి పరశురామ్కి వేయాలనుకుంటున్నాం సార్. నాగజ్యోతి పరశురామ్లా? ఎందుకు వాళ్ళకే ఎందుకు? మాకు గవర్నమెంట్ ఇల్లు వచ్చింది, ఇందిరమ్మ ఇల్లు సార్. అందువల్ల మేము వేయాలనుకుంటున్నాం. మా లాంటి పేదలకు చాలా మంది పెట్టించారు, అందుకే మేము వేయాలనుకుంటున్నాం. మాతో పాటు ఇంకా 4 చెప్పాం. ఇటు ఎస్సీ కాలనీ పోయినా, ఎక్కడ పోయినా వాళ్ళ పేరే వస్తుంది సార్. అందువల్ల అందరికి చెప్తున్నాం, మేము కూడా చేయగుర్తుకే ఓటేస్తాం. చేయగుర్తుకు పరశురామ్కి ఓటేస్తాం ఖచ్చితంగా. ఎందుకు? ఆయన అంతగానో ఏం పని చేసిండు సార్. మేము ప్రచారం పోతున్నాం, ఒక్కొక్కరు ఇదే చెప్తారు.
ఆ వ్యక్తిగతాన్ని చూసి ఇస్తారు. అంటే మీకు ఏమైనా హెల్ప్ చేసిండా? చేసిండండి. ఏమేం చేసిండు? ఇల్లు వచ్చింది, ఏదైనా వాటర్ ప్రాబ్లం అంటే మన ఆడ గోతి ఇప్పించి చేపించాడు. అంటే ఎప్పుడైనా ఫోన్ చేస్తే వస్తాడు, ఇక్కడే కదండి మాకు దగ్గరే. అట్లానా? ఓకే ఓకే. ప్రతి టైం ఎప్పుడన్నా మాకు అందుబాటులో ఉంటాడు, మంచి వ్యక్తి. ఓకే రైట్. పేరు అంజయ్య. ఏంది ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, ఎవరికి వేస్తున్నాం ఓటు? ఓటు వేసేది కాంగ్రెస్. కాంగ్రెస్ కా? ఎందుకు కాంగ్రెస్ కి ఎందుకు ఓటు? కాంగ్రెస్ వేస్తాం మేము. ఎందుకని అంటే ఫస్ట్ నుంచి కూడా నువ్వు కాంగ్రెస్ కి? కాంగ్రెస్ మొదటి నుంచి కూడా? మొదటి కాంగ్రెస్ కి నేను కాంగ్రెస్. అంటే కోమరెడ్డి వెంకరెడ్డి అభిమానం అయింది? అభిమానం అప్పటి నుంచి కూడా, ఇందిరాగాంధీ గారి నుంచి. ఓకే ఓకే. మరి ఇక్కడ ఓళ్ళు పోటీ చేస్తారు, మరి పోటీ చేసిన ముగ్గురు కానీ ముగ్గురికి అయితే మేము ఈయనకే ఓటు. ఈయన వాళ్ళు? ఈయన ఎవరు? మన పిల్లగాడు కాడు, మన పిల్లగాడు పేరు ఏం పేరు? పర్ష. ఇంకా వాళ్ళకి ఓటేస్తా అంటున్నావు. ఎప్పుడైనా హెల్ప్ చేసి నంబర్ నీకు ఏం సాయం చేసి రోడ్ వేసిండా? ఓకే. ఇంకా ఏం లేదు, రోడ్ వేసారు అంతే. చేసి చేయని పని ఏమవుతుంది, అంతే అంతే. చేసిన పనే చెప్పాలి, చేయని పని చెప్పిన. అయితే ఈసారి ఖచ్చితంగా ఈసారి చేయించకుంటే పరిచకేస్తాం మేము. ఏదేమైనా పర్సన్ గెలిపిస్తా అంటావు. మరి నీ తరపు నుంచి ఎన్ని ఓట్లు వేపిస్తావు? అన్ని 30 ఓట్లు. 30 ఓట్లు వేపిస్తావా నువ్వే? 30 ఓట్లు మావాడు ఉండడు. మొత్తానికి అయితే పర్సన్ గెలిపించి 30 ఓట్లు వేపిస్తావు. ఓకే ఓకే. ఎవరికి వేస్తారు ఓటు? కాంగ్రెస్ కి ఇస్తాం సార్ ఓటు. కాంగ్రెస్ కి ఇస్తాం. ఇప్పుడు మీ 11వ వార్డు అభ్యర్థి ఎవరు మరి? దండంపల్లి పరశురామ్ నాగజ్యోతి. ఎందుకు నాగజ్యోతి పరశురామ్కి ఎందుకు ఓటేయాలి? నా బిడ్డకు 55% బర్న్ అయింది సార్. బర్న్ అయితే మా పరశురామ్ దగ్గరుండి కోమటిరెడ్డి సార్ దగ్గరికి తీసుకుపోయి మరి ఆపత్ ఉందంటే ఎవ్వరు వాదుకోలేదు గిన మమ్మల్ని. సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టినా రాలేదు, ఎక్కడ రాకున్నా మా పరశురామ్ అనే వ్యక్తి దగ్గరికి తీసుకుపోయి మా పాపనాడ నిలబెట్టి మరి సార్ చేతిలో మించి 50,000 రూపాయలు గిన ఇప్పించిండు. మాకు 50,000 రూపాయలు ఇప్పించిండు. ప్లస్ పాయింట్ మాకు సీఎం రిలీఫ్ ఫండ్ గిన సార్ దగ్గరుండి మరి మాకు ఇప్పించిండు. అందుకే పరశురామ్ ని ఎట్లు పరిస్థితులైనా మేము గెలిపించుకుంటాం సార్. ఎందుకు బాధపడుతున్నాం? గెలిపించుకుంటాం, ఎంత కష్టమైనా భరిస్తాం ఇప్పటికి. అంతే, ఏదేమైనా గెలిపించుకుంటాం సార్. కాంగ్రెస్. ఏంటి ఎవరు ఇప్పుడు మీ అభ్యర్థి ఎవరు? పేరు? నాగజ్యోతి పరశురామ్. ఎందుకు వారికి ఎందుకు ఓటిస్తాం? మాకు కోలాట నేర్చుకుంటే సాయం చేసిండు, మాకు బాక్సులు ఇప్పించిండు, వినాయకునికి గుడి కట్టిస్తా అని మాట ఇచ్చిండు సార్. గెలిస్తే ఇటుకగి నేర్పించిండు, ఖచ్చితంగా చేస్తాం. అమ్మా ఒకసారి ఏం పేరు అమ్మా? నీ పేరు? సుశీల. ఏంది ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, ఇప్పుడు ఎవరికి ఓటేస్తారు? మేము కాంగ్రెస్ గుర్తుకు, చేయి గుర్తుకు నాగజ్యోతి పరశురామ్ వాళ్ళకి ఏదాం వాళ్ళనే ఎన్నుకుంటాం, మేము వాళ్ళనే గెలిపిస్తాం. ఎందుకు నాగజ్యోతి? ఎందుకనంటే ఇప్పుడు ఇంత ముందుకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాయకులు ఏం చేయలేదు. ఇప్పుడు ఆయన నిలవడం ముందుకే నేను ఈ సాయం చేస్తా, మీకేముంది, మీకేం సాయం పొందాలి అని వచ్చిండు. మాకు ఇల్లు లేదని చెప్పిన, ఇల్లు పెట్టించిండు. మేము ముగ్గురు ఆడపిల్లలను బాధపడుతుంటే 30 ఏళ్ల నుంచి ఉంటున్నాం, ఇంతవరకు ఇల్లు లేదు, ఏం లేదు. మాకు ఇల్లు పెట్టించిండు. మా పిల్లల చదువుకు కూడా కొత్త స్కూల్ ఓపెన్ అయింది, అలా జాయిన్ చేపిస్తా అని చెప్పిండు. అందుకే మేము వాళ్ళనే ఎన్నుకుంటాం, వాళ్ళనే గెలిపించుకుంటాం.